దేవునికి వందనాలు, అందరికీ వందనాలు. ఆ దేవుడు మళ్ళీ మనందరూ ఇలా కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు, ఈ పునరుత్థాన దినమున మరొక్కసారి చిన్న మందగా చేరి ఆయన వాక్యమును ధ్యానించి ఆరాధించి స్తుతులు చెల్లించిన భాగ్యం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ రోజు మూల వాక్యం ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు. మరొకసారి చూద్దామండి వాక్యం. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులు మరమ్మత్తు చేయుచున్నారు. ప్రేమ మేడని మా తండ్రి ఇంతవరకు క్షేమంగా కాపాడి తరుణం మాకు అనుగ్రహించినట్టు వందనాలయ్యా. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలను అయినాను తండ్రి. ఈ తరుణం మాకు ఇచ్చినందుకు వందనాలు నాయనా. మా కళ్ళ ముందునైనా మాకంటే శ్రేష్ఠులు, యోగ్యులు, అన్నిట్లో ఎన్నదగిన వారు నాయన ఇంతలో కనపడే అంతలో మాయమైపోయినట్టుగా నాయన మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు తండ్రి. నాయన కాలంలో సమయంలో నీ చేతులు ఉన్నాయి తండ్రి. దయగల మా ప్రభా నాయన జేడి నోయల్ బ్లెస్సింగ్టన్ సుకుమార్ గారిని బట్టి నాయన నీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల మా ప్రభా నీ బిడ్డను నీవు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మమ్మల్ని ఎప్పుడు పిలుస్తావో మాకైతే తెలియదు తండ్రి. నరులారా తిరిగి రండి అనగానే నాయన ఎవరి వరుస ప్రకారం వారు రావాల్సిందే తండ్రి. నాయన నీ బిడ్డను ఆ వరుసలో నీవు పిలుచుకున్నావు తండ్రి. తరతరములకు నివాస స్థలమైన మా తండ్రి అయిన నీ దగ్గరికి ఆయన చేర్చుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరంగా తండ్రి నాయన ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోయే ముందు చక్కని వాక్య పరిచర్య తన గానంతో నాయన అందరి హృదయాల్లో నిలిచి ఉండే కృప అనుగ్రహించావు నాయన. వందనాలు నాయన. రిక్వెస్ట్ చేసి మరి సెకండ్ టైం కూడా వాక్యం కంటిన్యూస్ గా చెప్పాలని ఆకాంక్ష వారిలో నీవే పుట్టించావు తండ్రి. వందనాలు. మాకు జీవిత కాలం గుర్తుండిపోయేలా నాయన నీవు చేసినందుకు వందనాలు. నా పరుగు కడముట్టించుతని నా విశ్వాసము కాపాడుకుంటుని నా కోసం నీతి కిరీటం దాచబడింది, మంచి పోరాడని చెప్పిన పౌలు గారు వలె నాయన లాస్ట్ మినిట్ వరకు నాయన నీ వాక్య పరిచర్య చేయలేని ఆశతో తృష్ణతో నాయన నీ బిడ్డ నింపినందుకు వందనాలు. ఎవరమైనా తండ్రి నాయన ఇక్కడ శాశ్వతంగా నిలిచేవారం కాదు కాని తండ్రి నాయన మేము ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు కాని జీవించిన కాలం ఎంత నాయన గుణాత్మకమైన జీవితం, నీకు ఇష్టమైన జీవితం జీవించామన్నది ముఖ్యం తండ్రి. అందుకే మోషే గారు జ్ఞాన హృదయంతో మా దినములు లెక్కించటం నేర్పించు అన్నాడు తండ్రి. అదేవిధంగా యాకోబు నేను యాత్ర చేసిన దినములు 130 కానీ నేను జీవించిన సంవత్సరములు అతి తక్కువ. నా పితరులు జీవించిన దినముల కంటే అవి బహు కొద్దిగా ఉన్నాయన్నాడు తండ్రి. దయగల మా ప్రభా మేము యాత్ర ఎంతకాలం చేశామన్నది కాదు గాని నాయన నీకు ఇష్టమైన జీవితం ఎంతకాలం జీవించామో జ్ఞాన హృదయం ఎప్పటికప్పుడు నాయన మమ్మల్ని మేము వాక్యం ద్వారా పరీక్షించుకునే పుస్తకం దయచాను నాయన. ఎంతో మంది ప్రవక్తలు నాయన గొప్ప గొప్ప పరిచర్య చేసిన ఆయన ఈ మధ్యకాలంలో వారి వారి పని ముగించుకుని నీవు పిలిచిన వెంటనే నీ దగ్గరకు వస్తూ ఉన్నారు తండ్రి. నాయన అనేక మందిని మళ్ళీ లేపుతూ ఉన్నావు తండ్రి. నీకే వందనాలు నాయన. సుకుమార్ గారు విడిచిపెట్టి వెళ్ళిన సాటికి సరైన సహవాసమైనటువంటి భార్యను, అదే విధంగా ఆయన బ్రదర్ రవికుమార్ గారిని, సిస్టర్ కళావతి గారిని, మరి మిగిలిన కుటుంబ సభ్యులందరినీ కూడా నీ కాపుదలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మా ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేసేవాడు నీవే కదా తండ్రి. దయగలమా ప్రభా ఆ కుటుంబానికి ఆదరణించి నీవే రహస్య అతిథిగా యజమానిగా మీరే ఉండి నడిపించమని, వారు ఏ రకమైనటువంటి నిస్పృహకు లోను కాకుండా నిరీక్షణతో ముందుకు సాగుతూ మరింతగా ఆధ్యాత్మికంగా ఎదిగే భాగ్యం దయచ్చమని, ఇవాళ నంద్యాలలో జరిగినటువంటి ఆ ప్రేయర్ మీటింగ్ అంతా కూడా మీరు ఘనంగా జరిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అదే విధంగా తండ్రి నాయన ఎవరెవరైతే హాస్పిటల్స్ లో ఉన్నారో నాయన అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఉన్నారు, వారందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మేము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళలేకపోయినా తండ్రి నాయన నీ కరుణహస్తం వారి మీద ఉంచమని అడుగుతున్నాం తండ్రి. దయగల మా ప్రభ
ప్రార్థించే అవకాశం, కృప మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగలమా ప్రభ, ఇప్పుడు నీ వాక్యంలో ధ్యానించబోతూ ఉంటుండగా నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మాలు మీరే వెల్లడి చేయమని, అదే విధంగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని, వాక్యం ధ్యానిస్తున్న నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మాలు మీరే వెల్లడి చేయమని, పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, కార్యాంతము నిన్ను బహుగా స్తుతించిన భాగ్యం దయచేయమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కుమ్మరించమని, ఇంకా రానయ్యను వారు త్వరపడి వచ్చే భాగ్యం దయచేయమని, అదేవిధంగా పరోక్షంగా చూచే వారికి కూడా నీ యొక్క ఆత్మ కుమ్మరింపు దయచేసి వాక్య మర్మాలను అర్థం చేసుకుని వారి వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయమని, నిత్య జీవ ప్రవేశానికి నాయన ఈ వాక్య సందేశాలు వారికి ఉపయోగపడే భాగ్యం దయచేయమని, మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి వందనాలండి. మరి 6వ అధ్యాయం మనం కంప్లీట్ చేసుకున్నాం. 6వ అధ్యాయంలో ఒక లేఖ చూసాం. అది ఆ లేఖ సారాంశాన్ని బట్టి కోరేషు ఏ విధంగా యెరూషలేం దేవాలయాన్ని కట్టడానికి ఆజ్ఞ ఇచ్చాడు అనేది చక్కగా వివరించి చెప్పడం జరిగింది. తత్తయ్యను శతర్భోజని ఆ లేఖని తీసుకుని వెళ్ళటం జరిగింది. తిరిగి వారికే జవాబు వచ్చింది. ఆ లేఖ ఒక పారసీకుడైన రాజు ఆలయ నిర్మాణం చేసిన ప్రయత్నాలన్నీ వివరించి చెప్పటం వల్ల ఆలయ నిర్మాణం చాలా త్వరగా జరిగింది. ఇకపోతే ఇప్పుడు ఈ 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇది ఆలయ నిర్మాణం కాదు కానీ ప్రాకారాల నిర్మాణం. ఇక్కడే ఉంది కదా, మనం 12 వచనాలు చదివిన దాన్ని బట్టి ఆ వారు దాని ప్రాకారంలో నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేస్తున్నారు. గోడలు అంటే ప్రహరీ కట్టడానికి, కాంపౌండ్ వాల్ కట్టడానికి పూనుకున్నారు. నెహెమ్యా అంటాడు కదా, నా పితరుల సమాధులను పట్టణం అలా పాడైపోతే నేను ఎట్లా సంతోషంగా ఉండగలను అని చెప్పి అంటాడు కదా నెహెమ్యా. ఆ ప్రాకారాలు కట్టడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఇది. ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ఈ 4వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తే అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబేలు వద్దకును పెద్దల ఎదుర్కొను వచ్చి, మనం 5వ వచనం వరకు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. 6వ వచనం వరకు మనం చూసినట్టయితే 4వ వచనం వరకు 4వ అధ్యాయంలో 5వ వచనం వరకు మనం చూసాం. కపట ప్రవక్తలు, అదే విధంగా లంచాలు ఇచ్చి పని ఆఫ్ చేసిన వాళ్ళు, ఈ 2 కేటగిరీస్ ని ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి పాఠ్య భాగంలో 6వ వచనం నుంచి ప్రారంభం అవుతుంది. ఈ 6వ వచనంలో, మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేమును పట్టణం వారి గూర్చియు ఉత్తరం రాసి వారి మీద తప్పు మోపిరి. ఇక్కడ కోరేషు కాలం అయిపోయింది, దర్యావేషు కాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చిన అహష్వేరోషు కాలంలో వీళ్ళు ఉత్తరం రాసి పంపించారు. ఈ అహష్వేరోషు గారు ఎప్పుడు వచ్చారంటే, ఆయన వచ్చిన కాలం మనం చూస్తే 486 నుంచి 465 వరకు ఆయన పరిపాలించారు. మన ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది? 515లో జరిగింది. కాబట్టి చాలా కాలం తర్వాత అహష్వేరోషు గారు వచ్చారు. అహష్వేరోషు వచ్చిన తర్వాత అర్థహస్త అనే రాజు వచ్చాడు. ఈ అహష్వేరోషుని మనం ఎక్కడ చూసాము? ఎస్తేరు గ్రంథంలో చూసాం. ఈ ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషుని గురించి మనం ధ్యానించినప్పుడు ఏది నిలకడగా తనకు తాను నిర్ణయాలు తీసుకున్నటువంటి రాజు కాదు, ఎవరు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడిచినటువంటి రాజుగా మనం చూసాం. కాబట్టి అహష్వేరోషుకి వీళ్ళు రాసినటువంటి లెటర్ కి ఆయన ఏ సమాధానం కూడా చెప్పకుండా అక్కడే ఉంచారు. మనకు ఒక భారతదేశానికి ఒకప్పుడు ప్రధానమంత్రిగా చేశారు ఒక ఆయన. ఎంత ఇంపార్టెంట్ సమస్య అయినా చాలా వేగంగా కంప్లీట్ చేయవలసిందైనా ఎవరు అడిగినా ఆయన ఒకటే సమాధానం చెప్పేవారు ఏంటంటే, చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పి. చట్టం చేసుకుపోతుందంటే మనుషులుగా మనం దాన్ని స్పీడప్ చేయాలి, పరిశీలి చేయాలి కదా. ఆ రకమైన మనుషులు అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు. మనకి చాలా మందిని చూస్తాం, చాలా వేగంగా జరగాల్సిన పని కూడా ఫైల్ పుటప్ చేసిన రావాలి కదా అని చెప్తారు. అది వచ్చేటప్పటికి జరగవలసిన నష్టం కూడా జరిగిపోద్ది. ఇక్కడ కూడా మనం అహష్వేరోషు గురించి చూస్తే ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్తులను గూర్చి యెరూషలేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి.
అక్కడ వరకు అయిన తర్వాత ఇక అహేశ్వరోషు ప్రస్తావన మనకు ఉండదు. ఈయన గురించి మనకు తెలిసిందే, ఏది కూడా పట్టించుకున్నటువంటి రాజు. ఈయన చేసిన ఒకే ఒక ఉపకారం ఏంటంటే, అక్కడ యెరూషలేముకి వెళ్లకుండా ఉన్నటువంటి యూదుల, సూజన్ కోటలో ఉన్నటువంటి యూదుల్ని కాపాడటానికి ఎస్తేరు మొర్దెకై చేసిన ప్రయత్నానికి ఆమోద ముద్ర వేశాడు దేవుడు. ఆయన అక్కడ అలాగా ఉపయోగించుకున్నారు. ఇక తర్వాత 7వ వచనాన్ని చూస్తే, అర్థహస్త యొక్క దినముల్లో బిష్లామును, మిత్రిదాతును, టబాయేలును, వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్థహస్తకు ఉత్తరం రాసి పంపిరి. ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది. మరియు మంత్రి యగు రెహూమును, లేఖికుడగు షిమ్షయిను ఈ ప్రకారంగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరం రాసి రాజైన అర్థహస్త యొద్దకు పంపిరి. ఎవరెవరు రాశారు ఇక్కడ? రెహూము, షిమ్షయి. రెహూమేమో మంత్రి, ఇతడేమో లేఖికుడు అనమాట, షిమ్షయి. ఈ ఇద్దరు కలిసి యెరూషలేం గురించి రాసి పంపించారు. ఏంటి ఆ లేఖల సారాంశం ఏంటంటే, అంతటా మంత్రియగు రెహూమును, లేఖికుడగు షిమ్షయును, వారి పక్షముగా నన్ను తక్కిన వారైన దీనాయిలును, అపర్సత్కాయులను, టర్పెలాయిలును, అపర్సాయిలును, అరిసెనాయిలును, బబులోను వారును, షూజన్యాయులను, దెహేవేయులను, ఏలామీయులను, ఘనుడును శ్రేష్ఠుడునైన అస్నస్పరు అనే నది యువతలో రప్పించి షోమ్రోను పట్టణం నందు ఉంచిన నది యువతల నుంచి ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను, నది యువతలనున్న తక్కిన వారిని ఉత్తరము ఒకటి వ్రాసిరి. ఈ పైన రాసిన మనం చదివిన పేర్లన్నీ కూడా ఏంటంటే, ఏ రాజు కాలంలో వాళ్ళు ఉన్నారో ఆ రాజు పేరు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఆపర్పాసుయులు అంటే ఆ రాజు కాలంలో వాళ్ళు ఉన్నారు. అలా రాజు పేరుని బట్టి వాళ్ళని గుర్తించడం జరిగింది. ఇక చూస్తే ఆస్నప్పరు అనేది ఒక రాజు, అంటే వాళ్ళల్లో ఘనుడైన శ్రేష్ఠుడైనటువంటి రాజు. వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి. వీరు రాజైన అర్థహస్తకు వ్రాసి పంపిన ఉత్తరము నకలు నది యువతలున్న తమ దాసులైన మేము రాజుకు తమకు తెలియచేయవలనది ఏమనగా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం చదివిన ఈ జనం అంతా కూడా ఎవరంటే, ఈ అష్షూరు రాజులు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు తీసుకెళ్లి షోమ్రోన్లో పెట్టారు, షోమ్రోన్లో ఉంచారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అంటే ఆధిపత్యం అష్షూరీలకి వెళ్ళినా కూడా ఆ స్థాన బలం వల్ల అష్షూరి రాజుల మీద వాళ్ళు తిరగబడుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ముగ్గురు రాజులు 3 సార్లు వాళ్ళు ఏం చేశారంటే, ఈ షోమ్రోన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీని తీసుకెళ్లిపోయి ఎక్కడ పెట్టారంటే, వాళ్ళని అష్షూరు దేశంలో పెట్టి అష్షూరీలు తీసుకొచ్చి ఈ షోమ్రోన్లో పెట్టారు. వీళ్ళు ఒక రకంగా వీళ్ళే సమరయులు అంటున్నాం కదా మనం, వీళ్ళే సమరయులు. వీళ్ళు ఏం చేసేవారంటే, ఈ సమరయులంతా కూడా బహు విగ్రహారాధికులు. వీళ్ళ గురించి మనం చెప్పాలంటే, రాజుల మొదటి గ్రంథంలో వీళ్ళు ఏ ఏ దేవతలు ఆరాధించారు అనేది అక్కడ చాలా చక్కగా ఉంటుంది. బబులోను రాజుల రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చూస్తే, వాళ్ళు ఎవరెవరిని పూజించారంటే, కొలిచారంటే, బబులోను, కోత, హమాతు, సెపర్వయము, హమాతు, ఈ 5గురు దేవతల్ని వీళ్ళు, అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క దేవుడిని, అప్పుడు దేవుడు అనేవాళ్ళు కాదు, దేవతలు అనేవాళ్ళు. ఈ 5గురు దేవతల్ని వాళ్ళు కొలిచారు. కాబట్టి ఒక థియాలజిస్ట్ ఏమని వ్యాఖ్యానించాడంటే, దీన్ని బట్టి సమరయ స్త్రీని యేసుక్రీస్తు నాకు ఎవరు పెనిమిటి లేరు అన్నప్పుడు నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు అన్న మాట ఈ 5గురు దేవతలని ఉద్దేశించి ఆయన అన్నారు. ఎందుకంటే పాపం చేసి పట్టుబడిన స్త్రీనే ఆయన అమ్మ అని సంబోధించారు. ఒక స్త్రీని అంత నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదని అంత డిగ్రేడ్ అయ్యి అట్లాంటి భాష ఆయన మాట్లాడరు. కానీ ఒక్కొక్కసారి తర్జుమాల్లో
అది అంటే మనకి ఎక్కడ ఉంది అంటే ఒక థియాలజిస్ట్ ఆయన ఎనాలిసిస్ చేసి రాసింది. ఆ సమరేస్త్రి అప్పటికే ఆ ఐదుగురు దేవతల్ని కొలుస్తూ ఉంది. ఇంకో ఆరో దేవత కొత్తగా మొదలు పెట్టింది. కానీ అతను కూడా నీ పెనిమిటి కాదు అంటే నువ్వు కొలవదగ్గవాడు కాదని చెప్పి నువ్వు ఆరాధించవలసిన ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధించాలని అక్కడ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ బైబిల్ ప్రకారం చూసుకుంటే రాజుల 2వ గ్రంథంలో 17 అధ్యాయం 24 వచనంలో బబులోను, కోత, హమాతు, సెపర్వయిము, హమాతు అనే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళని ఆ వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి అయితే వచ్చారో వాళ్ళ దేవుళ్ళు కొలుచుకుంటూ అక్కడున్న ఇశ్రాయేలీలు కూడా ఆ దేవుణ్ణి కొలవటానికి వాళ్ళు ఇబ్బంది పెట్టిన సంఘటనలు అనేవి అక్కడ చూస్తాం మనం. ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఆయన రాసినటువంటి మాట, తక్కిన వారు ఉత్తరం ఒకటి రాసి వీరు రాజైన అర్థహర్షస్తో రాసి పంపిన ఉత్తరము నకలు నది యువతల తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయదేమనగా తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. నిజంగా ఈ మాట చదువుతుంటే చాలా బాధ అనిపించింది. అంటే ఎలా రాస్తారంటే ఒకళ్ళ మీద బురద జల్లాలన్నా ఒక ప్రాంతం గురించి చెప్పాలన్నా యెరూషలేము అంటే అంటే పట్టణము, షాలేం అంటే సమాధానం, సమాధాన పట్టణం, దేవునికి ఇష్టమైన పట్టణం, దేవుని పట్టణం. అది ఒకవేళ వాళ్ళ దేవుడు సంబంధించి కాకపోయినప్పటికీ కూడా యెహోవా దేవుడికి ఇష్టమైన పట్టణం అది. కానీ వాళ్ళు ఏం రాస్తున్నారంటే తిరుగుబాటు జనులైనటువంటి చెడు పట్టణము. తిరుగుబాటు చేసిన నిజమే, కాదంటలేదు మనం, కానీ ఆ రకంగా రాసి పంపించారు. వారు దాని ప్రాకారం నిలిపి దాని పునాదుల మరమ్మతు చేయుచున్నారు. కావున రాజావైన తమకు తెలియచేయదేమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారం నిలువబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యక ఉందురు. రాజుగారికి ఎలా మెప్పించుకోవాలో అలా మెప్పించేటట్టుగా లెటర్ రాసి పంపించారు. వీళ్ళు గనక ఇక్కడ పట్టణం కట్టుకుని ఈ ప్రాకారం కట్టుకున్నట్టయితే వీళ్ళు బలపడిపోయి మళ్ళీ తిరుగుబాటులు చేసి మీకు రావాల్సిన సుంకం గాని పన్ను గాని ఏమీ రాదు, మీకు ఆర్థికంగా ఇక్కడి నుంచి వచ్చే లాభం అంతా కూడా మీకు పోతుంది. యాక్చువల్ గా యెరూషలేం ప్రాంతం నుంచి, యూదా ప్రాంతం నుంచి కూడా వీళ్ళకి బబులోను పారసీక రాజులకి ఎక్కువ మొత్తంలో శిస్తు పన్ను వెళ్తూ ఉండేది. అందుకని వీళ్ళు చక్కగా చాలా చాకచక్యంగా ఏం చేశారంటే రాజుని మెప్పించడానికి ఇలాగా చేశారు. ఒక్కొక్కసారి ఒక మంచి పని చేస్తూ ఉన్నా కూడా సర్ ఆర్థర్ కాటన్ గారు ఎంతో బహుళార్థ ప్రయోజనంగా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేటప్పుడు ఇక్కడ మన తెలుగు వారే ఆయన ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా ఆ పంచాయతీరాజులు అప్పట్లో రెవెన్యూలో పనిచేసే హైర్ అఫీషియల్స్ ఆయన ఇబ్బంది పెడటమే కాకుండా ఆయన గురించి ప్రభుత్వం డబ్బు చాలా వృధా చేస్తున్నాడని చెప్పి ఆయన మీద చాలా పిటిషన్స్ పెట్టడం, ఆయన మీద ఎంక్వైరీ జరగటం కూడా జరిగింది. అలాగే ఫాదర్ హయ్యర్ గారి గురించి కూడా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ పల్నాడు ప్రాంతం నుంచి అక్కడి నుంచి మనవాళ్లే బ్రిటిషర్స్ కి ఈయన చేస్తున్న పనులు రాయటం, హయ్యర్ గారిని ఎక్స్ప్లెనేషన్ అడగటం అన్ని కూడా జరిగినాయి. కలెక్టర్ బ్రౌన్ గారు ఆయనకి ఎంత సహాయం చేసినప్పటికీ అంటే ఒక మంచి పని చేసేటప్పుడు ముందుకు సాగకుండా ఉండటానికి అది బహుళార్థ ప్రయోజనమైంది అయినప్పటికీ కూడా అప్పుడే కాదు ఇప్పుడు కూడా దాన్ని చెడగొట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మనం చూస్తున్నాం కదా, చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఈవేళ ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో రావాల్సిన లాభాలు రాక, ఆ ప్రభుత్వ లీజులు కూడా సరిపడా రాక ప్రైవేటు వ్యక్తులు పరం చేస్తే ఆ ప్రైవేటు వ్యక్తులు గవర్నమెంట్ కి అప్పుడుకొచ్చే లీజు కంటే కూడా వీళ్ళు ఇంకా ఎక్కువ ఇవ్వటం వల్ల మాకెందుకు వచ్చిందో గొడవ, కడిగిన ముచ్చల్లా మేము ఉండొచ్చు, ఆ ప్రైవేట్ వ్యక్తులకి లీజుకి ఇచ్చేస్తే మా బాధ్యత తప్పిపోద్దని చెప్పి ఇచ్చేయటం, వీళ్ళు గవర్నమెంట్ కి ఇచ్చేదేదో ఇచ్చి విపరీతంగా లాభాలు సంపాదించడం. అదే కదా జక్కయ్య అప్పటిని సుంకర్లు ఎందుకు అసహించుకునే వాళ్ళు ఆ రోజుల్లో యూదులంటే గవర్నమెంట్ కట్టవలసిన ట్యాక్స్ కంటే ఎక్కువగా వసూలు చేసేవాళ్ళు. అప్పుడు రోమన్ ప్రభుత్వం కూడా వీళ్ళ దగ్గర మాకెందుకు, వీళ్ళ బాధలేదు, వీళ్ళు పడతారు, మాకు ఇంత ఇచ్చేసాయి, నువ్వు పైన ఎంత వసూలు చేసుకుంటా అంత వసూలు చేసుకోమని వదిలేటి వల్ల వాళ్ళు ఆ రకంగా చేసేవాళ్ళు. అందుకనే సుంకర్లే అసహించుకునే వాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చి మన వాళ్లే మనకి ఈ రకంగా చేస్తున్న సంఘటనలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఒక మంచి
పని చేసేటప్పుడు ఇక్కడ కూడా అక్కడ ప్రాకారం కట్టడం అనేది చాలా అవసరం. అప్పటికే ఆలయం కట్టి దాదాపు 50 సంవత్సరాలు దాటిపోతుంది. ఆలయం కట్టిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత అక్కడ కాంపౌండ్ వాళ్ళు కడుతూ ఉంటే, ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టడం వల్ల వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి అంటే, వీళ్ళకి బ్లాక్ మార్కెటింగ్ అది చాలా తగ్గిపోద్ది అనమాట. ఆ తర్వాత మనం నెహమ్యా గ్రంథంలో చూస్తాం. సుంకము గాని పన్ను గాని ఇయ్యక ఉందురు, అప్పుడు రాజునకు రావాల్సిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము. ఉప్పు అంటే జీవనోపాధి, ఇక్కడ ఉప్పు అంటే జీవనోపాధి, శాలరీ అన్నమాట, వేతనము శాలరీ వారము కనుక రాజునకు నష్టం రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరము పంపి రాజైన తమకు ఈ సంగతి తెలియచేసి మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయవారుగాను, రాజులకును దేశములకును హాని చేయవారుగాను, కలహకారకులుగాను కనబడుననియు, అందువలననే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజుల వల్లనే తమకు తెలియచేయవచ్చును. వీళ్ళు రాసిన దాంట్లో ఏదీ అబద్ధం లేదు. తిరుగుబాటు చేశారు, యూదులు తిరుగుబాటు చేశారు, కలహకారకులు అయ్యారు, వాళ్ళే ఒప్పుకున్నారు కదా. అక్కడ పునాదులు వేసేటప్పుడు 3వ అధ్యాయంలో, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని అడిగినప్పుడు, మేము కొత్త నిర్మాణం ఏమి చేపట్టలేదయ్యా. ఒక మహారాజు అంటే సొలొమోను మహారాజు అని పేరు అక్కడ వ్యక్తీకరించలేదు, కానీ మా రాజుల్లో ఒక గొప్ప రాజు ఇక్కడ ఆలయం నిర్మించారు. ఆ నిర్మించిన ఆ ఆలయం మహిమ మేమే పోగొట్టుకున్నాం. మా పూర్వీకులు చేసిన తిరుగుబాటుని బట్టి మేము దాన్ని కోల్పోయాం. ఇక్కడ మనం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, ఏదైనా వచ్చేటప్పటికి మా పూర్వీకులు, మా తాత అలా చేశాడు, మా నాన్న అలా చేశారు అంటే మనం ఏదో చాలా నీతి మంత్రం వాళ్ళకంటే అన్నట్టుగా ఈ తరం వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు ఏదో తెలుగు తక్కువ పని చేస్తారండి, అలా చేస్తారు, దానివల్ల మేము సఫర్ అవుతున్నాం. మనం ఏంటనేది పరీక్షించుకోకుండా ఆ రకంగా మాట్లాడుతూ ఉంటారు. మరి మనం ఏదైనా రాగానే ఆదాము ఆ పండు తినకపోతే మనకి బాధ రాకపోను కదా అని చాలా మంది అంటారు. ఇది అందరికీ తెలిసిన చిన్న ఉదంతమే. ఏంటంటే, ఒక యజమాని దూర ప్రాంతానికి వెళ్తూ, అంటే అంతకుముందు చాలా కథ జరిగింది, ఇతను పడుతున్న బాధలు చూసి ఒక పేదవాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి, నేను దూర ప్రాంతానికి వెళ్తున్నాను, వచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఏం కావాలో అది ఇస్తాను, ప్రస్తుతానికి ఇల్లంతా చూసుకొని, అతను అన్న వస్త్రాలకి ఏమీ లోటు లేకుండా ఇల్లంతా అతనికి అప్పచెప్పి, నేను వచ్చే వరకు ఇంటి నీ సొంత ఇంటిగా చూసుకో, ఇది నీ సొంత ఇల్లు అనుకొని చెప్పి ఆ యజమాని అతనికి అప్పచెప్పి వెళ్ళినప్పుడు వెళ్తూ వెళ్తూ మాట చెప్పాడంట, ఆ రూమ్ లో చిన్న బాక్స్ ఉంటుంది, అది మాత్రం ఓపెన్ చేయకు, మిగిలిన ఇల్లంతా నీదే అని చెప్పాడంట. ఇతనికి అన్న వస్త్రాలు లభించినాయి, సుఖంగా ఉన్నాడు. ఒక వారం రోజులు పోయిన తర్వాత దాంట్లో పురుగు తొలిచేస్తుందంట బ్రెయిన్ లో. ఏంటంటే, ఆ బాక్స్ ఎందుకు ముట్టుకోవద్దన్నాడు నన్ను. ఇల్లంతా నాకు అప్పచెప్పాడు కదా అనుకోలేదు, కానీ ఇల్లంతా నాకు అప్పచెప్పాడు, ఆ బాక్స్ మాత్రమే నాకు ఎందుకు ఇవ్వలేదు, ఆ బాక్స్ ఎందుకు తీయొద్దన్నాడు అని చెప్పి నిగ్రహించుకున్నాడు. నెల తిరగక ముందే ఆ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. బాక్స్ లో ఏముందంటే, ఒక వైట్ పేపర్ మీద బాక్స్ తీసావా, ఇక నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు అని వ్రాసింది. అప్పుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. ఇక దాన్ని పశ్చాత్తాపడినా తీర్చుకోలేనటువంటి దాన్ని ఏమంటారు, పూడ్చుకోలేనటువంటి పాపం చేసేసాడు అతను. అలాగే ఆదామును మనం అంటాం, కానీ ఆదాము సిచ్యుయేషన్ మనకొస్తే మనం ఎంతవరకు దేవుని ఆజ్ఞను మనం పాటిస్తాం అనేది మనం పరీక్షించుకోవాలి. నిర్గమకాండంలో ఆ దేవాలయపు కొలతలు, ఆ మందసపు కొలతలు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, బలిపీఠం, అక్కడ వేసే బల్ల, అన్ని కూడా కొలతలు ఇచ్చాడు దేవుడు. ఇచ్చిని 3 సార్లు నేను చెప్పినట్టు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మోషేని హెచ్చరించినట్టు చూస్తాం. ఆ కొలతలని పకడ్బందీగా మనం చదివేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏంటి దేవుడు ఇవన్నీ ఛాయలే, ఇవి నిజమైనవి కాదు, పరలోకంలో వీటిని మనం చూస్తామని అంటారు కదా. అట్లాంటప్పుడు ఈ కొలతలన్నీ ఇంత ఖచ్చితంగా దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి అనుకుంటే, అసలు మనం ఆయన ఆజ్ఞను ఎంత వరకు పాటిస్తున్నామో, ఇక్కడ ఉన్నప్పుడు మన దేహం అనే దేవాలయం నిర్మించుకోవటానికి ఆయన ఇచ్చిన ఆజ్ఞని ఎంతవరకు పాటిస్తున్నాము అనేది ఈ భౌతికపరమైన దేవాలయాన్ని దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నిర్మించటంలోనే ఆయన మనల్ని పరిశీలిస్తాడట. అంటే దేవుని ఆజ్ఞ, రెవరెన్షియల్ రిగార్డ్ అంటాం కదా, భయముతో కూడినటువంటి, భక్తితో కూడినటువంటి భయం.
భక్తితో కూడినటువంటి భయం మనకి ఎంత ఉందనే దేవుడు ప్రతి పనిలో పరీక్షిస్తాడు ఆయన చెప్పినప్పుడు. అలాగా వాళ్ళు అక్కడ చెప్పేశారు, మా పితరులు చేసిన తప్పు వల్ల మేము పోగొట్టుకున్నామని. ఇక్కడ తప్పేమీ లేదు. అక్కడ కోరేశ్వర రాసిన దస్తావేజులోనూ నిజం ఉంది, ఇక్కడ అర్థశాస్త్రకి వీళ్ళు చూడమన్న దస్తావేజులో నిజం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కావున రాజవైన తమకు మేము రూఢిపరిచినది ఏమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడిన ఎడల నది యువతల తమ హక్కు ఎంత మాత్రమో ఉండదు. ముందేమో ఆర్థికంగా మీరు నష్టపోతారని చెప్పి ఒప్పించారు. రెండో దగ్గరకు వచ్చేటప్పటికి అసలు మీరు హక్కే కోల్పోతారు, అసలు స్వాస్థ్యమే కోల్పోతారు. అంటే వీళ్ళకి విడుదల ఇచ్చినా కూడా, యూదులకు విడుదల ఇచ్చినా కూడా పరిపాలన మాత్రం పారసీక రాజులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ లెటర్ లో ఎంత చక్కగా రాశారంటే, ఎక్కడి నుంచి అయితే మీకు అధిక మొత్తంలో శిస్తు, అధిక మొత్తంలో ట్యాక్స్ వస్తున్నాయో ఆ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా పోయి మీకు ఆర్థికంగా నష్టపోతారు, నెంబర్ 1. రెండోది ఏంటంటే, అసలు మీకు పారసీక ప్రభావం ఉండనే ఉండదు, మీ రాజుల యొక్క ప్రభావం ఇక్కడ ఉండనే ఉండదు. అట్లాంటి వారు వీళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళని చెప్పి చెప్తూ ఉన్నారు. అతను అలాగా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒక మంచి పని చేసేటప్పుడు, ఒక దేవాలయం అనే కాదు, మన ఉద్యోగం చేసే దగ్గర కూడా ఏదైనా మనల్ని ఎవరన్నా కాస్త అప్రిషియేట్ చేస్తున్నారు మన సిన్సియారిటీని బట్టి, మనకి ఏదైనా ప్రమోషన్ ఇవ్వాలని అనుకుంటున్నారు అన్నప్పుడు, ఇట్లాంటి వాళ్ళు అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉన్నారు. అప్పుడైతే కాస్త బాహాటంగా చెప్పేవాళ్ళు, ఇప్పుడు అనేక రకాలుగా ప్రయత్నాలు, మరి వాక్యం చదువుతూ ప్రేయర్ చేస్తూ నిత్యము దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చేవాళ్ళు కూడా ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అది చాలా శోచనీయం. అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకు లేఖకుడు షిమ్షయికిని, షోమ్రోలో నివసించిన వారి పక్షముగా నన్న మిగిలిన వారికిని, నది యువతల నుండి తెక్కిన వారికిని మీకు క్షేమము ప్రాప్తి యగును గాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా, మీరు మాకు పంపిన ఉత్తరము శాంతముగా చదివి, ఇది అర్థహస్త ఇచ్చిన సమాధానం అన్నమాట. మీరు మాకు పంపించిన ఉత్తరము శాంతముగా చదివించి కొన్నాము. అందు విషయమై మా ఆజ్ఞను బట్టి వెతకగా ఆది నుండి ఈ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపించింది. ఎప్పుడైతే దస్తావేజులు చూడమన్నారో అసలు అన్ని కూడా బయటపడే, వీళ్ళు ఎప్పుడెప్పుడు తిరుగుబాటు చేశారు. ఎందుకంటే బైబిల్ అనేది, పరిశుద్ధ గ్రంథం అనేది ఏదో ఇష్టం వచ్చింది రాసి, మంచి విషయాలు రాసి అక్కర్లేనివి రాయకుండా ఉన్న గ్రంథం కాదు. మరి అలాగ అనుకుంటే లోతు గురించి మన బైబిల్లో మనం పరిశుద్ధ గ్రంథంలో రాయక్కర్లు. ఎందుకు రాశారంటే, మీరు అట్లా పడిపోవద్దని మనల్ని హెచ్చరించడం దృష్టాంతాలు, ప్లస్ ఒక మనిషిలో ఉన్నటువంటి చెడు మంచి కూడా. మనం ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి యోహాన్తో చెప్పిన మాట, దేవుడు చెప్పినటువంటి మాటలు చూస్తే ముందు అప్రిసియేషన్ ఉంటుంది, తర్వాత నువ్వు ఎట్లా పడిపోయావని చెప్పి హెచ్చరిక ఉంటుంది, ఆ తర్వాత నువ్వు మార్చుకో, మారు మనసు పొందు అని చెప్పి మరొక హెచ్చరిక ఉంటుంది. అట్లా మార్చుకున్నట్టయితే నీకు ఇచ్చే బహుమానం ఏంటనేది కూడా ఉంటుంది. అండ్ పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే కొన్ని విషయాలు రాసి కొన్ని విషయాలు మరుగుపరిచినవంటూ ఏవీ లేవు. అలాగే ఇక్కడ కూడా అన్ని కూడా రాయబడినవన్నీ నిజమే. మనం 6వ అధ్యాయంలో చదివినటువంటి లెటర్ నిజమే, ఈ 4వ అధ్యాయంలో రాసినటువంటి లెటర్ కూడా నిజమే. ఈ నిజాలు పట్టుకుని వీళ్ళకి ఎక్కడ పట్టుకుందంటే, ఆర్థికంగా నష్టపోతాము, రెండోది స్వాస్థ్యం కూడా కోల్పోతాం. మన పై అధికారి దగ్గరికి వెళ్ళి, ఏమండి పలానా అతనికి మీరు గనక ప్రమోషన్ ఇచ్చారంటే అతను మిమ్మల్ని డామినేట్ చేసేస్తాడండి, మిమ్మల్ని లెక్క చేయడు, రేపు అతని ఎదురుగుండా మీరు డౌన్ అయిపోతారు, ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటారు. అదే విధంగా ఫైనాన్షియల్ గా కూడా మీరు లాస్ అయిపోతారండి. వెంటనే అధికారి ఎంత మంచివాడైనా కూడా చెప్పుడు మాటలు వినేటప్పటికి, అందుకని సామెతల గ్రంథంలో అంటాడు, ఏ రాజు అయితే చెప్పుడు మాటలు వినేవాళ్ళు పక్కకు పెడతాడో ఆ రాజ్యం వర్ధిల్లుతుందని చెప్పి. ఇక్కడ వెంటనే డాక్యుమెంట్స్ నిజమయ్యి ఉండొచ్చు, తత్తహర్షత ఏం చేయాల్సిందంటే, అది ఎందుకు తిరుగుబాటు చేశారు, వాళ్ళు తిరుగుబాటు చేయవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఊరికనే ఎవరు తిరుగుబాటు చేయరు కదా, అలాంటి పరిస్థితులు ఏంటి, ఇతర దేశపు రాజులు వాళ్ళని ఏ రకంగా వేధించారు, ఆ రకంగా వేధింపులు పడలేక ఏ విధంగా వీళ్ళు తిరుగుబాటు చేశారన్నది ఏమీ ఆలోచించలేదు. ఇక ఆయన మనసులో రెండే ఉన్నాయి, ఒకటి ఆర్థికంగా నష్టపోతాను, రెండోది స్వాస్థ్యం కోల్పోతానని చెప్పి. విషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా
ఆది నుండి ఆ పట్టణం రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వం చేసిరి. యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వం చేసిరి. ఎవరు ఈ బలమైన రాజులను మనం గమనించినట్లయితే, ఈ బలమైన రాజుల్లో ఇద్దరు బలమైన రాజులు ఉన్నారు. ఒకళ్ళు సొలొమోన్ మహారాజు. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం తర్వాత చూడండి. సొలొమోను యూఫ్రటీస్ నది మొదలుకొని ఫిలిష్తియా దేశం వరకు, ఈజిప్టు సరిహద్దు రాజ్యం వరకు పరిపాలించాడు. ఈయన సువిశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అధిక మొత్తంలో ఈయన పన్నులు వసూలు చేశాడు. సొలొమోన్ మహారాజ్ కాలంలో యుద్ధాలంటే లేవు గాని ప్రజల మీద విపరీతమైన పన్నులు వేశాడు. ఎందుకంటే ఆయన విపరీతమైన లగ్జరీ లైఫ్ లీడ్ చేశాడు కాబట్టి ఆ లగ్జరీ లైఫ్ తట్టుకోవటానికి ఆయన భోజన బల్ల, ఒక్కొక్క రోజున భోజన బల్ల ఈ రోజుల్లో లెక్క పెడితే మనకి దాదాపు ఒక పూట భోజనమే దగ్గర దగ్గర 5 లక్షలు ఖరీదు చేసేదంట. ఒక్క పూట భోజనం అంటే రాజు చేసేది. ఇంకా అది కాకుండా పరివారం భోజనానికి ఎంత ఖర్చు అయి ఉంటుందో. అట్లాంటి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఈయన పన్నులు విపరీతంగా వేశారు. అయితే అప్పటి వరకు ప్రజలు విసిగి వేస్తారు ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా ఉంది అని చెప్పి, యుద్ధ వాతావరణం లేదులే అని చెప్పి ప్రజలు పన్నులు ఇచ్చేసి, పన్ను ఇచ్చిన వాడు నీతిగా ఉంటాడా? ఇక్కడ 10 రూపాయలు రాజుగారికి అదనంగా పన్ను ఇస్తే 100 రూపాయలు అధికంగా సంపాదించడానికి లంచగొండితనం అతను మొదలు పెడతాడు కదా. అలాగా ఆ రోజుల్లో వీళ్ళకి వచ్చింది కానీ అక్కడ అవతల ఉన్నటువంటి బబులోను వాళ్ళకి వెళ్ళలేదు పన్ను. తర్వాత దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3-6 వచనాలు చూస్తే అక్కడ అనేక మందిరములను దావీదు జయించాడు. అనేక సామ్రాజ్యాలు దావీదు జయించాడు. దావీదు గారి దగ్గరకు వచ్చేటప్పటికి మీరు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు, 13వ వచనం నుంచి 6వ వచనం వరకు, 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మీరు ఒకసారి చూడండి. 16వ వచనం వరకు అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, దావీదు గారు చేసిన యుద్ధాలు మనకు తెలుసు. అనేక యుద్ధాలు చేశాడు. 60 భయంకరమైనటువంటి యుద్ధ శూరుడుగా పేరు పొందాడు. చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ జయించాడు. కాబట్టి ఈ రాజులకి ఇక్కడి నుంచి యెరూషలేం దగ్గర నుంచి పన్ను అనేది వెళ్ళటం అనేది జరగలేదు. అది కూడా అక్కడ రికార్డ్ అయ్యింది. కాబట్టి చూడండి ఎంత పకడ్బందీగా వీళ్ళు దస్తావేజులు రాశారు. ఉన్నట్టే రాశారు, అందులో అబద్ధమేమీ లేదు. కానీ దావీదు రాజ్యం వేరే భోజ్యం అన్నారు. అలాగా రాజు జయించాడు కాబట్టి, ప్రాణాన్ని తెగించి దావీదు యుద్ధాలు చేశాడు కాబట్టి అతను ఏదైతే జయించాడో రాజ్యాల మీద వచ్చే ఆదాయం దావీదు కన్నా కానీ సొలొమోన్ మహారాజు కానీ వెళ్ళటం అనేది న్యాయం. కానీ వీళ్ళేంటి, వాళ్ళు కేవలము సామంత రాజులే, మేము చక్రవర్తులం కాబట్టి మొత్తం వాళ్ళకి వచ్చిందంతా కూడా మనకి ఇచ్చేసారు. ఇప్పుడు మనం చూస్తే మన రాష్ట్రంలో పన్ను కట్టిన శాతం ఎంత ఎక్కువగా ఉంటుంది, తిరిగి మనం కట్టిన పన్నులోంచి తిరిగి మన రాష్ట్రాలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే చాలా తక్కువగా శాతంలో ఉంటుంది. ఎందుకు అంటే దానికి అనేకమైన కారణాలు చెప్తారు. మరి జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఈ విధంగా నష్టపోతున్నాయి. ఎక్కువ పన్ను కడుతున్నాం మనం, ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతానికి ఇక్కడి నుంచి ఉన్న వనరులు వెళ్ళిపోతున్నాయి. అది కాకుండా అక్కడ వాళ్ళ ఇష్టం, ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలనేది వాళ్ళ ఇష్టం. కాబట్టి ఇప్పుడు కూడా ఇట్లాంటివి పన్ను వ్యత్యాసాలని ఉన్నాయి ఇక్కడ. కాబట్టి దావీదు మహారాజు గాని సొలొమోన్ మహారాజు గారు ఏం చేశారంటే, వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని వాళ్ళ ప్రజలకి వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడికి వెళ్ళటం జరగదు. వీళ్ళు ఏంటంటే, మేము చక్రవర్తులం కదా మాకు రాలేదు అనే బాధ వీళ్ళకి ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే ప్రభుత్వం చేసిన వారు నదీ యువతలి దేశంలన్నిటినీ ఏలినందున వారికి శిస్తును, సుంకమును, పన్నును చెల్లించుండెను. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి, మేము సెలవిచ్చిన వరకు ఈ పట్టణము కట్టక మానవలనని ఆజ్ఞాపించుడి. అర్తహషస్త గారికి ఇంకా చాలా బాగా కోపం వచ్చేసింది. ఇంకా మొత్తం నేను నష్టపోతాను కాబట్టి వెంటనే ఆయన ఏమన్నాడంటే, నేను మళ్ళీ ఆర్డర్ ఇచ్చే వరకు అది కట్టడం ఆపేయండి అని చెప్పి అన్నాడు. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి, రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి. ద్రోహం అనే మాట కూడా ఉపయోగించాడంటే,
ఎవరైతే ఈ పని ఆపకుండా చేస్తారో వాళ్ళని రాజద్రోహి అంటే ఇంకేముంది, మరణ శిక్షే కదా అక్కడ, చూడడి అని సెలవిచ్చాను. రాజైన అర్థహస్త పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రేహూమునకును షింషయికిని వీరి పక్షముగా నున్న వారికిని వినిపించబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములో నున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతం చేత అధికారం చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుడు మందిరపు పని నిలిచిపోయాను. ఈ వాక్యం ఇచ్చి ఇది ఎక్కడ ఉండాలంటే 3వ అధ్యాయం చివరిలో ఉండాలి. 24వ వచనం మనకు సంబంధం లేదు, 23వ వచనం వరకే. కొంచెం ఈ రాయటంలో ఎందుకో కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఈ ఎజ్రా గ్రంథంలో జరిగింది. సరే, ఇక్కడ ఇది చూసేటప్పటికి వీళ్ళకి ఇంకా రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని చెప్పి ఆయన వెంటనే ఉత్తర్వులు ఇచ్చేశారు. ఇది ద్రోహం జరగకుండా ఏది కాంపౌండ్ వాల్ కట్టడం అనేది వాళ్ళ దృష్టిలో ద్రోహం. అంటే వాళ్ళు ఎలా చిత్రీకరించారంటే, వీళ్ళు గనక కాంపౌండ్ వాల్ కడితే వీళ్ళు బలపడిపోతారు, వీళ్ళు ఎవరిని లెక్క చేయరు, మనం వాళ్ళ మీదకి వెళ్ళాలన్నా కూడా వీళ్ళు లోపల ఆయుధ సామాగ్రి ఏం సమకూర్చుకుంటున్నారు, లోపల యుద్ధ వ్యూహాలు ఏం చేసుకుంటున్నారో మనకు తెలియదు. కాబట్టి ఒక రకంగా ఆర్థిక నష్టం, రెండోది స్వాస్థ్యం కూడా కోల్పోతాం. ఒకవేళ మళ్ళీ ఇది వరకు వీళ్ళు తిరుగుబాటు చేసిన స్వభావంతో మన మీద కూడా తిరుగుబాటు చెయ్యొచ్చు అని చెప్పడం జరిగింది. ఇక ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే, వీళ్ళు యెరూషలేం పట్టణం గురించి వాడినటువంటి మాట చాలా బాధాకరమైందని అనుకున్నాం కదా. ఈ యెరూషలేం పట్టణం ముందుగా దీన్ని ఏమన్నారంటే సిటీ ఆఫ్ డేవిడ్. ఇప్పుడు కూడా యెరూషలేంలో ఏ వీధికి వెళ్ళినా కూడా అదే మాట, సైన్ బోర్డ్స్ అన్ని కూడా సిటీ ఆఫ్ డేవిడ్ అనేది ఉందని చెప్తూ ఉన్నారు. అదే విధంగా యెరూషలేం పట్టణం అనేది దేవుడు ప్రేమించిన పట్టణం. ఎందుకంటే దావీదు తన హృదయానుసారుడు, దావీదు పట్టుకున్నాడు. అసలు ఇప్పుడు పట్టుకోవాలి ఈ పట్టణాన్ని ఇశ్రాయేలీలు అంటే, వీళ్ళు ఐగుప్తు చెర నుంచి వచ్చిన తర్వాత శత్రుశాసనం లేకుండా చేసుకోవాలి, మీరు జయించాలని చెప్పినప్పుడు, మరి యెహోషువ చనిపోయేటప్పటికి, యెహోషువకు 110 సంవత్సరాలు వచ్చి చనిపోయే సమయంలో వృద్ధుడైనప్పుడు, ఇంకా మీరు జయించవలసిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, కానీ నేను వృద్ధుడని అయిపోయానని చెప్పి యెహోషువ అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు జయించగలిగే వాళ్ళే, కానీ అక్కడికి వచ్చేటప్పటికి నిర్లక్ష్యం వచ్చేసింది. అంటే బానిసత్వం నుంచి బయటపడ్డారు, ఒక సొంత ఇల్లు అనేది ఏర్పడింది, సొంత స్థలంలోకి వచ్చేసారు. ఇక నిశ్చంత అనేది ఎప్పుడైతే వచ్చిందో కాస్త నిర్లక్ష్యం కూడా వచ్చేసింది. అందుకని కొంతమందిని వీళ్ళు జయించలేకపోయారు. అందులో ముఖ్యంగా యెబూసీయులను వీళ్ళు జయించలేకపోయారు. యెబూసీయులు ఈ దావీదుపురంలో అంటే దావీదుపురానికి ముందు యెబూసీయుల పట్టణం అని పేరు. ఆ యెబూసీయులు మహాదైవ వ్యతిరేకులు. దేవుడికి వారిని భూమి మీద ఉంచడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా దైవ వ్యతిరేకమైన పనులే కాకుండా సామాన్య ప్రజలను పీడించేటటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఆ యెబూసీయులు మాత్రం ఇశ్రాయేలీయులు నిర్లక్ష్యం చేసి వదిలేశారు. ఎప్పుడో మోషే కాలంలోనే ఆ యెబూసీయులు జయించవలసింది. అక్కడి నుంచి దావీదుకు వచ్చిన తర్వాత, దావీదు రాజు అయిన తర్వాత, దావీదు మంత్రి అయినటువంటి సేనాధిపతి అయినటువంటి యోవాబు పట్టుదలతో ఆ యెబూసీయుల పట్టణాన్ని జయించి దావీదు పురం అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఎక్కువగా ఆ పేరుతోటి అక్కడ కంటిన్యూ అవడం జరిగింది. అట్లాంటి పట్టణాన్ని వీళ్ళు పట్టుకుని చెడు పట్టణం అని చెప్పి అనటం అనేది జరిగింది. అదే విధంగా దావీదు తన పరిపాలన 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే 33 సంవత్సరాలు ఈ దావీదుపురంలోని యెరూషలేంలోనే ఆయన చేయటం జరిగింది. అదే విధంగా ఆయన ఈ యెరూషలేం అంటే దేవునికి ప్రేమ కాబట్టి ఆ యెరూషలేమును కాపాడుకోవాలి, ఇశ్రాయేల్ని కాపాడుకోవాలని చెప్పి ఆయన ప్రవక్తలను పంపించాడు. ఇర్మియా ప్రవక్త అంటాడు, పెందలకడనే లేచిన దేవుని వాక్యాన్ని మీకు వినిపిస్తాను అంటాడు. యెహెజ్కేలు ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు. ఎంతమంది ప్రవచించిన వాళ్ళు మార్పు లేదు. చివరికి యేసుక్రీస్తు తానే సిలువ మరణం పొంది ఆ రక్తం చిందించి, ఆ రక్తం ద్వారా మనకి ఎవరు ఆ రక్తం అందు విశ్వాసం ఉంచుతారు. ఇశ్రాయేలీలు అంటే గలతీ పత్రిక 6వ అధ్యాయం చివరి వచనాలు అంటాడు, దేవుని ఇశ్రాయేలీలు, దేవుడు ఇశ్రాయేలుగా మనం ఉండాలని. అంటే అన్య జాతి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఆయన యందు విశ్వాసం ఉంచినట్టయితే మనము ఆ నిత్యరాజ్య ప్రవేశం పొందడానికి, ఆయన ఒక ఇశ్రాయేలీల గురించి కాకుండా మొట్టమొదటి వచ్చినప్పుడు ఇశ్రాయేలీల గురించి వచ్చానని చెప్పినప్పటికీ, ఆ తర్వాత అన్యజనులకు కూడా సురోఫెనికే స్త్రీని చూస్తాం, సమరయ స్త్రీని చూస్తాం, శతాధిపతిని చూస్తాం, ఇలాగ అన్యులకు కూడా ఆయన వెళ్ళి ఆ రక్షణ అనేది ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అట్లాంటి పట్టణాన్ని గురించి
మరి దేవుడు ఎంతగా ప్రేమించాడంటే మనకు తెలుసు. లూకాసు వార్త 41 19 అధ్యాయం 41 వచనం నుంచి మనం గమనించినట్టయితే, లూకాసు వార్త 19 అధ్యాయం 41 వచనం నుంచి మనం గమనించినట్టయితే, ఒకసారి తీస్తే చదవండి ఎవరైనా. 41 వచనం. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమునైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. ఆయన ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడంట. ఎవరి గురించి ఏడుస్తాం, ఎవరి గురించి దుఃఖిస్తాం? పాడైపోతుంటే మన సొంత బిడ్డల కోసం మనం దుఃఖిస్తాం. మన సొంత బిడ్డలు పాడైపోతుంటే పాడైపోయారులే, నాకేంటని చెప్పి మనం ఉండం. అలాగే దేవుడు సొంత బిడ్డల గురించి ఏడ్చినట్టుగా ఆయన ఏడ్చి హెచ్చరించి, ఇప్పుడైనా నువ్వు తెలుసుకుంటే సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. సమాధానం అంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినప్పుడే మనం సమాధానం పొందుతాం. ఎందుకంటే మనం తీవ్రమైన పాపం చేసి దేవుణ్ణి తండ్రి అని సంబోధించే అర్హత కూడా మనం కోల్పోయినప్పుడు ఆయన శిలువ మరణం పొందడం ద్వారా, అందుకని ఆయన పొందబోయే మరణం ఆయనకు ముందే వివరించి చెప్పాడు ఆయన వాళ్ళకి. కాబట్టి సమాధాన సంబంధమైన విషయాలు నువ్వు తెలుసుకుంటే నీకు ఇప్పుడు మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటువి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినము వచ్చుచున్నదని చెప్పాను. ఆయన యెరూషలేము జయప్రవేశం మట్ల ద్వారా రోజున యెరూషలేము జయప్రవేశం చేసే సందర్భంలో ఎంతో సంతోషంగా వెళ్ళాలి. ఎందుకంటే ఆ జయ ప్రవేశం ఎందుకు చేశాడు? ఆయన పొందబోయే సిలువ ఆయనకి తెలుసు. ఆ మహిమ పొందే గడి ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన ఎంతో సంతోషంగా వెళ్తున్న సందర్భంలో, ఆ సంతోషంలో కూడా యెరూషలేము పట్టణ ఒక పక్కన జనులంతా కూడా ఖర్జూరపు మట్లవి పట్టుకుని యూదుల రాజుకు జయ అని చెప్పి హోసన్నా అని చెప్పి సంతోష గానాల నినాదాలు చేస్తున్నప్పుడు ఆయన ఆ పట్టణం గురించి ఏడ్చాడు. అంటే ఆ పట్టణాన్ని ఆయన ఎంతగా ప్రేమించాడు అనేది మనం గమనించినట్లయితే, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా పట్టణాన్ని మనం గమనించినప్పుడు ఇప్పటికీ కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి కదా. ఆ యుద్ధాలు ఎప్పటి నుంచి అంటే దాదాపు క్రీస్తు శకం 1100 సంవత్సరం నుంచి 1900 వరకు కూడా, అంటే దాదాపు 800 వరకు క్రూసైడ్స్ అనేవి ఆ పట్టణంలో ఎన్నోసార్లు జరిగినాయి. అయితే పట్టణంలో ఎన్నిసార్లు జరిగినా కూడా పట్టణాన్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన ఆ పట్టణంలో ఉన్న జనాన్ని, ఇశ్రాయేలీల్ని వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్పటానికి ఆయన ఏమైనా ఒక్కొక్కసారి వాళ్ళని ఐగుప్తు చెరకు పంపించినా, బబులోను చెరకు పంపించినా కూడా ఆయన ఎప్పటికప్పుడు ఆ ప్రజలను మారు మనసు పొందుతారు, ఆయన వైపు తిరుగుతారని ఆయన చూశారు. కానీ వాళ్ళలో ఆ మార్పు అనేది లేదు. మరి యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 37 అధ్యాయం 35వ వచనం. యెషయా గ్రంథం 37 అధ్యాయం 35వ వచనం. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. మళ్ళొకసారి చూద్దాం మనం. ప్రవక్త యెషయా వ్రాసిన గ్రంథం 37 అధ్యాయం 35వ వచనం. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు అన్నవాడు మామూలు మనిషి కాదు, నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా 90% నెరవేర్పు జరిగిపోయినాయి. కాబట్టి ఆ పట్టణాన్ని ఆయన రక్షిస్తాడు, కాపాడుకుంటాడు, అందులో డౌట్ అనేది లేదు. అది జరుగుద్దా అని చెప్పి మనం ఎవరం కూడా అనుకోక్కర్లేదు. ఈవేళ మనం గమనించినట్టయితే ఎప్పుడో చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేల్ 1948 సంవత్సరంలో మళ్ళీ రావటం, వాళ్ళకి స్వాతంత్రం రావటం, 2000 సంవత్సరాలు వాళ్ళు చెదరగొట్టబడినా కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి అంతకు ముందు ఎంత మంది ఆ పట్టణంలో నివాసం చేసి వెళ్ళారో, ఇజ్రాయెల్ కంట్రీలో ఎంత మంది నివసించి వెళ్ళారో.
కానీ వారెవరికి కనపడనటువంటి నిధి నిక్షేపాలు ఆయిల్, దాన్ని ఏమంటారు, ఓ, బావులు అవి ఉన్నాయి కదా, అవి ఇశ్రాయేలీలకి తరతరాలకి సరిపడా దేవుడు దాచిపెట్టాడు, భూమి కింద దాచిపెట్టాడు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కనుగొన్నారు అవి. అంటే దేవుడు తను ప్రేమించిన మన ఇంట్లో బిడ్డ ఎక్కడికైనా దూర ప్రాంతం వెళ్ళాడు అనుకోండి, ఆ బిడ్డకి ఇష్టమైన పదార్థం మనం చేస్తే, ఒకవేళ ఈ లోపల ఆ బిడ్డ స్నేహితులు రావచ్చు, లేకపోతే ఇంకెవరైనా రావచ్చు, ఆ బా ఆ మన బిడ్డకు బాగా ఇష్టమైనది ప్రత్యేకంగా మన బిడ్డకు తీసి పెడతాం, ఇంక ఇతర పదార్థాలు పెడతాం, కానీ ఆ బిడ్డ వచ్చిన తర్వాత సంతోషంగా బిడ్డకు పెట్టి మనం సంతోషిస్తాం కదా. అలాగే దేవుడు ఎంతమంది ఆ ఇజ్రాయెల్ కంట్రీ ఆ ప్రాంతానికి వచ్చినా కూడా వాళ్ళు కనుగొనలేకపోయారు. ఈవేళ ఆయిల్ నిధి నిక్షేపాలనే ఇప్పుడు ఇస్రాయెల్ మీద జరుగుతున్న పోరాటం కేవలం మత విద్వేషం అని కూడా మనం అనుకోక్కర్లేదు. కేవలం మత విద్వేషం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సంపదను వాళ్ళు తీసుకోవటానికి కూడా ఈవేళ అరబ్ కంట్రీస్ దగ్గర దగ్గర 57 కంట్రీస్ అన్ని కూడా మరి ఒక్క ఇస్రాయెల్ మీదకి దండెత్తి రావాలని అనుకోవటానికి మనం చూసినట్టయితే దానికి వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మొన్న ఒక పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు ఏంటంటే, అయ్యా నువ్వెలాగో ఇజ్రాయేల్కి జయం ఇస్తావు, నువ్వు ఆ దేవాలయ నిర్మాణం జరుగుద్ది, కానీ ఈ మధ్యలో అనవసరంగా అనేక మంది విశ్వసించకుండా చనిపోతున్నారు తండ్రి. నువ్వు చెప్పిన ఎన్నో నెరవేరినాయి, ఇది కూడా నెరవేర్పు అనేది జరుగుతుంది. ఈ మారణకాండ ఆగిపోయే కృప అనుగ్రహించమని అడుగుతున్నాడు. మరి శాంతి ఒప్పందాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు. ఈ శాంతి ఒప్పందాల్లో 40 మంది ఇస్రాయేలీలు హమాతు వాళ్ళ దగ్గర ఉంటే అందులో 20 మంది చనిపోయారు, ఇంకో 20 మంది బ్రతికున్నారు. అయితే చనిపోయిన వారి డెడ్ బాడీస్ కూడా చెప్పుకుంటున్నారు. అయితే హమాతు వారి ఆ మృతదేహాలు, లేకపోతే అక్కడ బందీలుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఇస్రాయేల్ వారిని ఇవ్వటానికి ఒప్పుకుంటున్నారు. ఇంకా శాంతి ఒప్పందం పూర్తి కాలేదు, పూర్తి అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఈ లోపలే చాలా ప్రకటనలు వచ్చేస్తున్నాయి కదా, మనకి చూస్తున్నాం. అదే రోజు చూస్తా ఉంటే నెట్ లో, మొబైల్, యూట్యూబ్ లో ఎర్ర పెయ్య వచ్చేస్తుంది, ఇక బలి ఇవ్వటం, దేవాలయం కట్టేటువంటి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఇస్రాయేల్ని ఆశీర్వదించిన విధానం చూస్తే, వాళ్ళకి నీటి చుక్క అక్కడ లేని దగ్గర కూడా వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ తో వాళ్ళు పండించే పంటలు అసలు ప్రపంచం అంతటికి ఆశ్చర్యం కల్పించే పంటలు పండిస్తూ ఉన్నారు. దేవుడు వారిని ఆ విధంగా దీవించాడు. అదే విధంగా మరి ప్రపంచంలో వచ్చిన నోబెల్ ప్రైజెస్ లో ఎక్కువ శాతం ఇవాళ ఇజ్రాయెల్ తీసుకుంటున్నారు. ఏ ప్రోడక్ట్ అయినా బాగా సేల్ అవ్వాలంటే ఇది ఇజ్రాయెల్ సహకారంతో చేయబడిందని అందరూ చెప్పుకునే పరిస్థితి కల్పించబడింది. ఇజ్రాయెల్ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. శాంతి ఒప్పందాలు కూడా సఫలం అవ్వాలని కోరుకుందాం. ఏదేమైనప్పటికీ మనం ఎజ్రా గ్రంథంలో చదివినా, ఎస్తేరు గ్రంథంలో చదివినా, నెహమ్యాలో చదివినా, పరిశుద్ధ గ్రంథంలో ఆలయం గురించి ఎక్కడ చెప్పినా కూడా దేవుడు అంటే ఆ యెరూషలేం దేవాలయం గురించి నేను మాట్లాడటలేదు, దేవుని నిర్ణయం అది. నా పట్టణాన్ని నా సేవకు నిమిత్తం, నా నిమిత్తం అన్నాడు ఆయన, నా నిమిత్తము నేను. అలాగే రబ్షాకి ఇక్కడ దండెత్తి వచ్చినప్పుడు ఆ సన్హెరీబు చేసిన ప్రగల్భాలను బట్టి ఇట్లా అయిపోయింది వీళ్ళ పని అనుకున్న టైంలో ఆయన ప్రవక్త యెషయా ద్వారా ఈ సందేశం పంపించాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎట్లాంటి వాళ్ళైనప్పటికీ అది నాకు కాదు, నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం దాన్ని కాపాడుకుంటాను, రక్షించుకుంటానని చెప్పాడు. కాబట్టి తప్పకుండా ఇశ్రాయేలీయుల జయం ఉంటుంది. మరి ఆలయం కట్టడం అనేది దేవుని చిత్తంలో ఉంది కాబట్టి ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆ ఇక్కడ ఇశ్రాయేల్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైతే బాప్తిసం పొంది రక్షింపబడిన వారిలో మనం ఉన్నామో, మనల్ని ఆయన ఇప్పుడు మనం ఆ శాంక్టిఫికేషన్ స్టేజ్ లో ఉన్నాం, సెకండ్ స్టేజ్ లో ఉన్నాం. ఆయన చిత్తానికి మన జీవితాలు అప్పగించాం. ఆ శాంక్టిఫికేషన్ శుద్ధీకరించే విధానంలో మన జీవితాలను ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆ చివరి స్టెప్ గ్లోరిఫికేషన్ అనేది థర్డ్ స్టెప్ లోకి, నిత్య జీవ ప్రవేశంలోకి వెళ్ళటానికి మనం మన దేహమైన దేవాలయం గురించి జాగ్రత్త పడాలి. అయితే ఈ దేవాలయం గురించి దేవుడు ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకున్నాడు అంటే, ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ దేవాలయ నిర్మాణంలో దేవుని ఆజ్ఞ నువ్వు ఎంతవరకు పాటిస్తున్నావో దాన్ని బట్టి, ఆ రివరెన్షియల్ రిగార్డ్, ఆ భక్తితో కూడిన భయం అనేది నీకు ఎంత ఉందో దాన్ని బట్టి నీ జీవితం అనే దేహాన్ని, దేవాలయాన్ని కూడా నువ్వు కట్టుకుంటావని దేవుడు ఆశించేది కట్టడాలు కాదు, కానీ మన ఆత్మ పరిశుద్ధతను ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆత్మ పరిశుద్ధతతో ఆయన అనుగ్రహించే నిత్య జీవ ప్రవేశం పొందుదాం. ఇక్కడ ఈ 4 అధ్యాయం సారాంశం అంతా చూసినట్టయితే రైటే, మనం ఏం చేసినా ఇక్కడ రాయక్కర్లా,
అన్ని గ్రంథాల్లో ఉంటాయి. మొన్న మా మనవడు సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. నేనేదో అంటే దేవుడు ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, మనం మాట్లాడేది మనం చేసేది అన్ని ఆయన గమనిస్తూనే ఉంటారంటే వాడు వెంటనే అంటున్నాడు, అవును 2 గ్రంథాలు ఉంటాయి కదా, అందులో ఒక గ్రంథంలో మనం ఏం చేసినా అక్కడ రాస్తారంట కదా, మా సండే స్కూల్ టీచర్ చెప్పారు అన్నాడు. రెండో మళ్ళీ అంటూ అన్నాడు, అయితే తాతయ్య నన్ను కొట్టినప్పుడు, ఆ దెబ్బలు కొట్టినప్పుడు తాతయ్య నన్ను కొట్టారని కూడా రాసుకుంటారు కదా అక్కడ అంటున్నాడు. లేదు నాన్న, నీవు మంచిలో నేను క్రమశిక్షణలో పెట్టాలని తాతయ్య కొడుతున్నారు తప్పించి నిన్ను శిక్షించాలనే ఉద్దేశం కాదు కదా, అయ్యి రాయరు, మనం తప్పు చేసిన అంటే ఆ ఆ గ్రంథంలో రాస్తారు అనే కాన్సెప్ట్ మనం పిల్లలకి ఇవ్వగలిగితే, నేను మాట్లాడే ప్రతి మాట, నేను చేసే ప్రతి పని ఆ గ్రంథంలో రికార్డ్ అవుతుంది అని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో, ఆ గ్రంథంలో నా గురించి అంటే చెడ్డ మాటలు ఉండకూడదు, మంచి మాటలే ఉండాలి, దేవునికి ఇష్టమైన మాటలే ఉండాలని చెప్పి మనం చిన్నప్పుడే సండే స్కూల్ స్టేజ్ నుంచే మన పిల్లలకు నేర్పించినట్టయితే బాలుడు నడవలసిన త్రోవ వారికి చూపు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడని చెప్పిన ప్రకారం చిన్నప్పటి నుంచే మనం దైవభక్తి పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళ అల్టిమేట్ గోల్ ఎప్పుడు కూడా పౌల్ గారు చెప్పినట్టుగా నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉందని ఇదిలో మనం పిల్లల్ని పెంచగలిగినప్పుడు దేవుడు ఆశించినటువంటి నడుస్తున్న దేవాలయాలు అన్నాడు. మన మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే చిన్న క్రీస్తులు మీరు అన్నాడు. అలాగే మనం నడుస్తున్న దేవాలయాలు సువార్త ప్రకటించే లైబ్రరీస్ గా మనం ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దయగల మా ప్రభ, ఇంతవరకు ధ్యానించిన వాక్యం నిమిత్తం నీకు వందనాలు. దయగల మా ప్రభ, మనుషులు మాకు మీద ఇష్టమైతే మంచి రాయొచ్చు, వాళ్ళకి ఇష్టం లేకపోతే మంచిని కూడా చెడుగానే రాయొచ్చు, కానీ నీవు నీతి న్యాయాలు నీ సింహాసనానికి ఆధారం తండ్రి. మా నీతిని బట్టి నాయన మేము ప్రవర్తించే ప్రవర్తన బట్టి నాయన నోవాహుతో అన్నావు, ఈ తరము వారిలో నీవే యథార్థవంతుడు కాబట్టి నా కృప నీకు చూస్తానన్నావు తండ్రి. నాయన మమ్మల్ని పరిశీలించి చూసే దేవుడు, నీవు మమ్మల్ని పరిశీలించి చూస్తున్నావు అని చెప్పి ఎప్పటికప్పుడు మా జీవితాలు వాక్యానుసారంగా పరిశీలించుకుంటూ మా జీవితాలను మేము కట్టుకునే భాగ్యం దయచేయమని, ఇంతవరకు ఏ ఆటంకం లేకుండా వాక్య ధ్యానం చేసుకునే భాగ్యం అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, నాయన మరొక్కసారి నీ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మేమంతా కలిసి నిన్ను ఆరాధించి స్తుతించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.